పూజకు పిలచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కంబం చిన్నప్రెడ్డి జన్మదిన సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం సహాయమాత విచారణ జన్మదినం జరుపుకుంటున్న డీకన్ రవి వరికుటి వీసీ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి చేయు పనులలో దేవుడు తోడు నీడుగా ఉండాలని మరియు జ్ఞానస్నానం జరుపుకుంటున్న జోయల్ రిహాన్ జక్కులను దేవుడు దీవించి మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వజ్రాల వెలాంగిని రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా జోసఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అన్నవరపు లక్ష్మి, జాన్, రాజేష్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రమిత్రాసనం మహారాణిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న వి రవిరాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబములు శాంతి సమాధానాలు కలుగునట్లుగా వి రాజారావు, శ్రీ లక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో సృష్టిని చేసినటువంటి దేవుడు తాను చేసినటువంటి సృష్టిని చూచి ఎంతో మురిసిపోయాడు, ఆనందపడ్డాడు, గర్వపడ్డాడు. కానీ రోజులు గడిచే కొద్దీ మనిషిలో ఉన్నటువంటి పాపం అనేటటువంటి బలహీనత అది ఎక్కువై చివరకు దేవుడు ఈ మనిషిని ఎందుకు కలిగించానా అనేటటువంటి రీతిగా భగవంతుణ్ణి మానవ జాతి బాధ పెట్టడం ప్రారంభించింది. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో నోవా యొక్క ఉదంతాన్ని మనం వినబోతూ ఉన్నాం. సువిశేషంలో కూడా ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారన్న సంగతి తెలిసి కూడా శిష్యులు మళ్ళీ అపనమ్మకాన్ని ప్రదర్శించటాన్ని మనం వింటూ ఉన్నాం. అందుకే కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్లు మానవ బలహీనతలు మళ్ళీ మనిషిని పతనావస్థకు చేరుస్తూనే ఉంటాయని ఈరోజు 2 పట్టణాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి మన జీవితం కూడా అలా ఉన్నట్లయితే మన యొక్క పాపములను మన్నించమని ఆ కరుణామయుని యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేనే సృష్టించిన ఈ మానవ జాతిని భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. మొదటి పట్టణము ఆది కాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 5-8 వరకు మరియు 7వ అధ్యాయము 1-5 వరకు మరియు 10వ వచనము. మొదటి పట్టణము ఆది కాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 5-8 వరకు మరియు 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 10వ వచనము. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతట దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో ప్రాకిడి పురుగులతో పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. ఈ మానవులను సృజించి చింతించుచున్నాను అని అనుకొనెను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడవు, కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళుడు. స్వచ్ఛమైన వానిలో
ప్రతి జాతివానిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళుము. స్వచ్ఛము కాని అశుచికరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వానిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగని వానను కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల జాడ కానరాకుండా చేయుదును అని అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్లే చేసెను. అంతట 7 రోజులైన తర్వాత భూలోకములో జల ప్రళయము సంభవించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. దైవ తనయులారా ప్రభువును స్తుతింపుడు. ఆయన మహిమా ప్రతాపములను కీర్తింపుడు. మహిమానిత్వమైన ఆయన దివ్య నామమును కొనియాడుడు. ప్రభు పవిత్ర మందిరమున ఆయనను ఆరాధింపుడు. అందరూ. ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ఆయన మందిరమున మాత్రమెల్లరును ప్రభు మహిమ అని నినాదము చేయుదురు. ప్రభువు ప్రళయ జలయముల మీద సింహాసనాసీనుడాయను. ఆయన కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయును. అందరూ. ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. సుమధుర వాక్యం సుమనోహర వాక్యం సుమధుర వాక్యం సుమనోహర వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం సుందర వాక్యం సువిశేష వాక్యం మధురమైన మరేసుని వాక్యం సుమధుర వాక్యం సుమనోహర వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం. అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం. అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. అలసిన మనసులకు చేదదీచు ఈ వాక్యం. అలసిన మనసులకు చేదదీచు ఈ వాక్యం. ఆలించరే ఆచరించరే అద్వితీయుని వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనము వరకు.
పునీత మార్కు గారు రాసిన సువార్త అధ్యాయము 8 వచనములు 14 నుండి 21 వరకు. ఆ దినములలో శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హెరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకుడై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకెత్తితిరి అని అడుగగా 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో దేవుడు మనిషిని సృజించినప్పుడు తన సర్వస్వాన్ని సృష్టిని చూచి దేవుడు ఎంతో సంతోషించాడు. సృష్టి అంతా చాలా బాగుంది అని ఆనందపడ్డాడు, మురిసిపోయాడు దేవుడు. అయితే పాపము ప్రవేశించిన తరువాత ఆ పాపము అధికమై మానవ జాతి అంతా పాపములో మునిగిపోయింది. ఆ సందర్భములో ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించమని తల్లి తిరుసభ మన నుంచి కోరుతూ, ఏ మానవ జాతినైతే సృష్టినైతే దేవుడు చూచి మురిసిపోయాడో దానిని చూచి నేనెందుకు ఈ సృష్టిని చేశాను అని దేవుడు సంతాపము పొందాడు, హృదయములో నొచ్చుకున్నాడు అని మనం వింటూ ఉన్నాం. సంవత్సరములో కాలిఫోర్నియా రాష్ట్రములో ఒక వ్యక్తి, జేమ్స్ ఒలివర్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క తుపాకీని పట్టుకొని పొద్దున్నే బయటకు వెళ్ళాడు. మెక్డానల్డ్స్ అనేటటువంటి హోటల్కు వెళ్ళి తన యొక్క తుపాకీతో 21 మందిని కాల్చి చంపివేశాడు అక్కడికక్కడే. మరి 19 మంది తీవ్రంగా గాయపడేటట్లు చేశాడు. అయితే అది జరగటానికి ముందు ఇంట్లో నుంచి తన యొక్క చొక్కాను హాఫ్ నిక్కర్ను ధరించి బయటికి వెళుతున్నప్పుడు తన భార్య అడిగింది, ఎక్కడికి వెళుతున్నారండి అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చాడు, మనుషులను వేటాడటానికి వెళుతున్నాను అని సమాధానం ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఆ విధముగా చంపివేశాడు. మనుషులను వేటాడటానికి వెళుతున్నాను అని చెప్పాడు. ఆ వ్యక్తితో పోల్చినట్లయితే దేవాతి దేవుడు ఈరోజు మొదటి పట్టణములో పలికినటువంటి పలుకులను చూచి మనం ఇంకా ఎంతో సంతోషించాలి. అయితే మానవ జాతి యొక్క తప్పిదములను పాపములను చూచినటువంటి దేవుడు సంతాపము పొందాడు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఆయనే నోవా. మానవులందరినీ సృజించినందుకు చింతించినటువంటి దేవుడు నోవాతో మాత్రము, ఈ తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడవు కనుక నీ కుటుంబం వారు రక్షింపబడటానికి ఒక ఓడను తయారు చేయమని చెప్పి కుటుంబంతో పాటుగా కొన్ని జంతువులను, అన్ని జంతువులలో 7 జంటల చొప్పున ఆయన దానిలోకి తీసుకొని వెళ్ళమని ఆజ్ఞాపించాడు.
ఆ తర్వాత ఏమైందో మనందరికీ కూడా తెలుసు. 7 రోజులైన తరువాత భూలోకములో జలప్రలయం సంభవించింది, మనందరికీ కూడా తెలుసు. ఈ నోవా ఉదంతము, ఈ నోవా యొక్క జీవితం, నోవా జీవించినటువంటి విధానము మనకు కొన్ని పాఠాలను అందిస్తూ ఉంది. అందుకే ఈరోజు ఈ ధ్యానాంశములో మనం ధ్యానించేటటువంటి అంశం నోవా మనకు నేర్పేటటువంటి నవపాఠాలు. నవ అంటే 9 అనుకోవచ్చు, లేదా నూతనమైనటువంటి పాఠాలను కూడా అనుకోవచ్చు. నోవా తన యొక్క జీవితము ద్వారా మనందరికీ 9 పాఠాలను నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిది మనం మామూలుగా చెప్తూ ఉంటాం, నీవు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విమానము కానీ, లేదా ట్రైన్ కానీ, బస్సు కానీ నీవు మిస్ అవ్వద్దు, అందకుండా చేసుకోవద్దు అంటాం. అట్లానే నోవా నేర్పేటటువంటి మొట్టమొదటి పాఠం మనకు ఆయన యొక్క ఆ ఓడను నీవు అందకుండా చేసుకోవద్దు. ఆ ఓడ ఎక్కినటువంటి వారు మాత్రమే రక్షింపబడ్డారు, తమ ప్రాణములు రక్షించబడ్డాయి. కాబట్టి మొట్టమొదటిది సరైన సమయములో మనము ఆ ఓడను చేరుకోవాలి అని మొట్టమొదటిగా జీవిత పాఠం మనం నేర్చుకుంటున్నాం. రెండవది, ఆంగ్లములో ఒక సామెత ఉంది, వి ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. అంటే మనుషులైనటువంటి మనం, మానవ మాతృలైనటువంటి మనం ఈ జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ఒకే ఒక పరిస్థితిలో ఉన్నాము అని ఈ నోవా ఓడ ఉదంతం మనందరికీ నేర్పించేటటువంటి రెండవ పాఠం. మూడవది, ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోవాలి జీవితంలో. ఎందుకంటే నోవా ఆ ఓడను నిర్మించటం మొదలుపెట్టినప్పుడు వర్షాలు కానీ ఏమీ కానీ లేవు. అయితే వర్షం కురుస్తున్నప్పుడు ఈ ఓడను నిర్మించటం మొదలుపెట్టినట్లయితే అది అయ్యే పని కాదు. ఎందుకంటే సుమారుగా 100 సంవత్సరాల దాకా ఆ ఓడ నిర్మాణం పట్టిందని బైబిల్ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అందుకే ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. అప్పటికప్పుడు అంత పెద్ద ఓడ నిర్మించడం జరగదు. కనుక మన జీవితంలో నేర్చుకునే మూడవ పాఠం, ముందు ప్రణాళిక మనందరికీ కూడా అవసరం. ఆ తర్వాత నాలుగవది, వీలైనంత వరకు మనము దృఢముగా ఆరోగ్యముగా ఉండుటకు ప్రయత్నించాలి. ఎందుకంటే నోవాకు దేవుడు ఈ ఓడను నిర్మించు అని చెప్పినప్పుడు ఆయన వయసు సుమారుగా 600 సంవత్సరాలు. మరి 600 సంవత్సరాలు గనక ఒకవేళ మనం బ్రతికినా ఈ రోజుల్లో 60 సంవత్సరాలు బ్రతకటమే కష్టంగా ఉంది. అయితే ఆ వృద్ధాప్యములో కూడా దేవుడు నీ నుంచి నా నుంచి ఒక పనిని ఆశించవచ్చు. దేవుడు మనలను ఒక పనికి పిలవటానికి వయసుతో సంబంధం లేదు. బాలులను పిలిచినటువంటి దేవుడు వృద్ధులను కూడా పిలవవచ్చు అనే దానికి నోవా ఉదాహరణ. కాబట్టి ఎన్నాళ్ళు జీవించినా మనము దృఢముగా ఉండుటకు, ఆరోగ్యముగా ఉండుటకు నోవా వలె ప్రయత్నం చేయాలి. ఐదవది, నోవా ఆ ఓడను నిర్మిస్తున్నప్పుడు అందరూ ఎగతాళి చేసి ఉంటారు. వర్షము లేక చస్తంటే మనందరము కూడా తీవ్రమైనటువంటి కరువుతో ఉంటే ఈ నోవా ఏంటి, ఎందుకు ఈ ఓడ తయారు చేస్తున్నాడు, అసలు నీళ్ళు ఎక్కడున్నాయి అని నోవాను ఒక పిచ్చివానిగా, వెర్రివానిగా భావించి అతను ఎగతాళి చేసి ఉండవచ్చు, తనంటే గిట్టనటువంటి వారు. కానీ ఆయన ఏం చేశాడు, ఎవరో ఏదో అంటున్నారని తన పనిని ఆయన మానుకోలేదు. విమర్శకులు వాళ్ళని చూచి నోవా తన పనిని ఆపివేయకుండా దేవుడిచ్చిన పనిని నిర్వహిస్తూనే ఉన్నాడు. అదే మనందరం చేయవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి ఐదవ పని. ఆ తర్వాత ఆరవది, జీవితములో వేగం అనేది కొన్నిసార్లు అవసరమే, కానీ వేగమే సమస్తం కాదు. అందుకే తెలుగులో ఒక సామెత చెప్తారు మన వాళ్ళు, ఎగిరెగిరి దంచినా అదే దంపుడు, నిలకడగా నిదానంగా దంచినా అదే దంపుడు. నోవా తన యొక్క ఓడలో ఈ విషయం మనకు ఎలా అర్థమవుతుంది అనగా, వేగం ఒక్కటే ముఖ్యము కాదు జీవితములో,
అనేది ఎట్లా మనకు అర్థమవుతుంది అనగా, అదే ఓడలో నత్తలు ఉండి ఉండవచ్చు, చిరుతలు కూడా ఉండి ఉండవచ్చు. నత్తలు తెలుసు ఎంత నిదానముగా కదులుతాయి, చిరుత ఎంత వేగముగా పరుగెత్తుతుందో మనకు తెలుసు. కానీ నోవా ఓడ ఈ రెండిటిని కూడా సమానముగా చూసింది. నత్తలను చిరుతలను రెండిటినీ కూడా నోవా ఓడ సమానముగా చూసింది. మన జీవితంలో నేర్చుకునేటటువంటి 6వ పాఠం అది. తర్వాత నోవా ఓడను చూచి మనం ఏం నేర్చుకోవాలి? జీవితములో మనకు ఒత్తిడి తగిలినప్పుడు, ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి కూడా ఏదో ఒక చింతతో ఒత్తిడితో జీవిస్తున్నాడు. అప్పుడు నీళ్ళ మీద నడిచేటటువంటి ఓడ అటు ఇటు కదులుతూ ఉంది, తేలాడుతూ ఉంది. ఆ తేలాడేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. జీవితం ఒత్తిడితో నిండినప్పుడు అప్పుడప్పుడు మనం తేలి ఆడటం అనేటటువంటి దాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే అటు ఇటు జీవితం కొడుదుడుపులకు లోనవుతూ ఉంది, కుదింపుకు లోనవుతూ ఉంది. దాన్ని చూచి మనం భయపడకుండా ఆ ఓడ ముందుకెళ్ళాలంటే ఈ కుదింపులు అవసరమే అని గ్రహించాలి మన జీవితంలో కూడా. ఆ తర్వాత 8వ పాఠం మనం నేర్చుకునేది ఏమనగా, కొన్ని దేవుని ప్రణాళిక ఉన్నట్లయితే దానిలో నైపుణ్యము ఉన్న వాళ్ళే నిర్మించాల్సిన పని లేదు. ఒక పనిని నైపుణ్యము లేని వాళ్ళు నిర్మించినా కూడా దేవుని యొక్క హస్తం ఉంటే అది విజయవంతం అవుతుంది అన్నదానికి ఉదాహరణ నోవా నిర్మించినటువంటి ఓడ. ఈ ఓడ నైపుణ్యమైనటువంటి వారి చేత నిర్మించబడలేదు. ఓడ నిర్మించుటలో నైపుణ్యము లేని వారు దాన్ని నిర్మించారు. అయినా కూడా ఆ ఓడ ఈ ప్రళయాన్ని తట్టుకోగలిగింది. కానీ టైటానిక్ ఓడ అది నిర్మించబడింది నైపుణ్యమైన కలిగినటువంటి వాళ్ళ చేత, కానీ అది మునిగిపోయింది. అంటే దేవుని యొక్క హస్తం ఉన్నట్లయితే నైపుణ్యత అవసరము లేదు, దేవుడే దానిని కాచి కాపాడి భద్రపరుస్తాడు అని 8వ విషయంగా మనం నేర్చుకుంటున్నాం. ఇక చివరి విషయం, నోవా ఓడ ఉదాంతం మనకు నేర్పించేటటువంటిది. జీవితములో ప్రళయాలు వచ్చినా, తుఫానులు వచ్చినా, దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ ప్రళయాల చివర, తుఫానుల చివర మన జీవితంలో ఇంద్రధనస్సు కలుగుతుంది. ఆ ఇంద్రధనస్సు తప్పకుండా ఉంటుంది దేవుని యొక్క హస్తము మనతో ఉన్నట్లయితే అని గ్రహించాలి. అందుకే ఈ 9 పాఠాలు నోవా యొక్క ఓడ ఉదాంతము నుంచి మన జీవితానికి అవసరమయ్యేటటువంటి అన్ని పాఠాలు కూడా ఈ 9 విషయాల్లోనే ఉన్నాయి. కనుక నోవాను చూచి ఆయన వలె నీతిమంతుడిగా ఉండుటకు మనం ప్రయత్నిద్దాం. మరి సువిశేషములో శిష్యులు, మనిషి ఎప్పుడూ కూడా కుక్కతోకలాగా వంకరగానే ఉంటుంది అన్నదానికి ఉదాహరణగా ప్రభువు వాళ్ళను గద్దిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఒక్క రొట్టె ముక్క మాత్రమే ఉన్నది, ఏ విధముగా ఇది సరిపోతుంది అని చింతపడుతున్నారే కానీ ప్రభువు ఆ విధముగా ఆలోచించలేదు. వారి యొక్క ఆలోచనను గ్రహించినటువంటి ప్రభువు వాళ్ళతో, మీరిక మారరా, మీరు హృదయ కాఠిన్యము ఎందుకు మీకు ఉంది, మీరు కనులుండి కూడా చూడలేరా, చెవులుండి కూడా వినలేరా అని పదే పదే మానవ బలహీనత వల్ల, పాపము వల్ల వారు చూపినటువంటి ఆ విషయాన్ని చూచి ప్రభువు మందలిస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా పడినప్పుడు మళ్ళీ పైకి లేయటానికి, పదే పదే దానిలో మళ్ళీ పడకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, కోరికలను, తలంపులను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులనందరినీ కూడా ఆశీర్వదించండి. మేమందరము నోవా వలె మీకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించేటటువంటి వారి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ ఉద్దేశాలతో, తలంపులతో ఈ పూజ నడిపిస్తూ ఉన్నారో వాటిని మీ చిత్త ప్రకారం అనుగ్రహించండి. వారి జీవితాలలో ఉన్న లోటుపాట్లను సవరించి, తొలగించి
సంపూర్ణమైనటువంటి ఆనందముతో జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ కూడా దీవించండి. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను, ఉదార స్వభావానికి గాను వారి కుటుంబాలను హేరాళముగా దీవించి మానసిక, ఆధ్యాత్మిక, ఆత్మీయ అనుగ్రహములతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా మధ్య ఉన్నటువంటి పేదలను, వికలాంగులను, నిరాశ్రయులను, దిక్కులేని వారిని, దీనాత్ములను, అవసరములో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించండి. మీ యొక్క సహాయముతో మంచి మనస్సు, ఉదారం స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దైవ ప్రేమను వారు అనుభవిస్తూ మౌలిక వసతులన్నీ కూడా పొందేటటువంటి విధముగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చువారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వీంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక, ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠంలో కొనరారి దైవజనమా. కొనరారి దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును
చవి చూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొనియుండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత జోజప్ప గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపటి నుంచి మనము తపస్సు కాలాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి రేపు యథావిధిగా దివ్యవాణి టీవీ ఆదివారం వలె 4 పూజలను మీ అందరి కోసం సమర్పిస్తూ ఉంది. ఉదయం 6 గంటలకు, 9 గంటలకు తెలుగులో, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో, అదేవిధముగా సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ. అదేవిధముగా ఈ 40 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు పూజతో పాటు 7 నుంచి 8 గంటలకు ప్రత్యేకమైనటువంటి దివ్య సత్ప్రసాద ఆరాధన ఆశీర్వాదం దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించబడుతూ ఉంది. అదేవిధముగా ఈ వారములో శుక్ర, శని, ఆదివారాలలో 3 రోజులు తపస్సు కాల ప్రారంభ వడకాన్ని మీ అందరి కోసం నిర్వహిస్తూ ఉంది. ఈ 3 రోజులు ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు, అదేవిధముగా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఈ 3 రోజులు జ్ఞాన వడకం ఫాదర్ జైసన్ గారు మనందరి కోసం నిర్వహించబోతూ ఉన్నారు. అదేవిధముగా తపస్సు కాలంలోని ప్రతిరోజు కూడా ఉదయం 7:30 గంటలకు ప్రత్యేకమైనటువంటి అంశాలతో, తపస్సు కాల అంశాలతో దివ్యవాక్కు పరిచర్య మనందరి కోసం దివ్యవాణి టీవీ ఉదయం 7:30 గంటల నుంచి 8 గంటల వరకు అందిస్తూ ఉంది. కనుక ప్రతిరోజు ఈ తపస్సు కాలములో మరి దేవాలయానికి వెళ్ళలేనటువంటి వారు, వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధముగా ఇతర సమస్యలతో బాధపడేటటువంటి వారు ముఖ్యముగా టీవీ ద్వారా ఈ తపస్సు కాలాన్ని ఆధ్యాత్మికముగా జరుపుకోవాలని మేమందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. హల్లెలూయా 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 పాడి స్తుతింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబమును పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి నమ్మి జీవింప కృపనీయుము, నమ్మి జీవింప కృపనీయుము. హల్లెలూయా 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 పాడి స్తుతింతుము.